అసలు అవన్నీ తెలిస్తే వాళ్ళని గల్లబట్టి మనం అడగొచ్చు, నువ్వు ఇది చేయాలి ఇది చేయాలని. సో ఒక సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తి 2 సంవత్సరాలకు ఒకసారి గ్రామంలో సభ పెట్టి ఇది జరిగింది ఇప్పటివరకు ఇది చేసిన నేను అని చెప్పేసి చెప్పాలంట. ఇప్పటివరకు ఒక్క సర్పంచ్ అన్న అట్లా చేసిండా? అసలు మీకు తెలుసా అసలు సర్పంచ్ అనే వ్యక్తి ఏమేమి చేస్తున్నా మీకు తెలుసా? సో వీళ్ళందరూ ఇప్పుడు అధికార దాహంతో కొంటున్నారు కదా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ప్రీవియస్ అయిన సర్పంచ్గా ఉండి ఇప్పుడు మాజీ సర్పంచ్ అయ్యిండు. సో ఆయన చెప్తున్నాడు, దండామరా బాబు ఇంకోసారి నేను సర్పంచ్గా నేను ఉండనని చెప్పి. ఎందుకు అంటే ఆయన నిల్చొని ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సో గ్రామాన్ని అభివృద్ధి చేసిండు. అంటే ప్రభుత్వం నుంచి ఒక్కోసారి డబ్బులు రావడం లేట్ అవుతుంది. సో వాళ్ళకి అది ఒక పెద్ద సవాలు. అంటే లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే సో గ్రామ అభివృద్ధికి అంటే నన్ను గెలిపించారు కదా అని నిజాయితీ ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి అభివృద్ధి చేయాలనుకుంటారు. అయితే అసలు ఇంకెప్పుడు చేంజ్ అవుతారు యువత? మీకు ఒక విషయం చెప్తున్నా, నా వీడియోతోటన్నా నిజం చెప్తున్నా, ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఒక విషయం చెప్తున్నాను, ఈ విషయం గురించి అయినా కానీ మీరు షేర్ చేయాలి. ఎందుకంటే ఒక విలేజ్ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. సో అన్న మా దగ్గర కులం నుంచి మమ్మల్ని బహిష్కరించిర్రు, అంటే మా చెల్లె పోటీ చేస్తంటే మా చెల్లెళ్ళు మా ఇంట్లో ఉంది కాబట్టి మా ఇంటిని మొత్తం బహిష్కరించిరన్నా అని చెప్పేసి చెప్పింది. అంటే కుల రాజకీయాలు ఇంకెన్ని రోజులు ఉంటాయి నాకు అర్థం కాదు. కుల రాజకీయాలు ఎందుకండి? మనం అందరం మనుషులం, చేతికి వస్తే అందరికి బ్లడ్ వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు చచ్చినాక ఆ భూమిలోనే పెడతారు, ఏనో నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్లలో పెట్టరు నేను. అర్థమవుతుందా? ఈ కులపిచ్చి ఉన్నవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఆ గ్రామంలో ఏం జరిగిందో జస్ట్ నేను నార్మల్గా చెప్తాను, మీరు వినండి. అంటే నాకు పొద్దున్నే కాల్ వచ్చింది, దాని గురించే నేను ఈ వీడియో చేస్తున్నా. నిజం చెప్తున్నా, అసలు నా ఈ వీడియో చేయాలని లేకుండే. ఆమె ఫోన్ చేసి చెప్తుంది, బాధపడుతుంది. నా చెల్లెల ఆశయమన్నా, నా చెల్లెలు చదువుకుంది, నా చెల్లెలు పోటీ చేద్దామని ఎన్నో రోజుల నుంచి కలలు కంటుంది. మా నాన్న ప్రీవియస్ సర్పంచ్కి ఒక 10 సంవత్సరాలు వేసిండు. సో మా నాన్నని చూసి నేను కూడా యువతగా నేను నిల్చోవాలి, నేను ఏదో ఒక చెయ్యాలి అన్నట్టు ఆమె నిల్చుందాం అనుకుందంట. సో పల్లెటూర్లల్లో మన గ్రామాలల్లో మనం చూస్తాం. అంటే పల్లెటూర్లు అంటున్నా అని చెప్పేసి నువ్వేంటున్నావు అనకండి, జస్ట్ నార్మల్గా చెప్తున్నా నేను. పల్లెటూర్లలో ఎట్లుంటుంది అంటే పెద్ద మనుషులు ఉంటారు. సో ఈ పంచాయతీలు, ఈ గట్టు పంచాయతీలు అవి ఉంటాయి. సో ఏం చేస్తారు, పంచాయతీ తెంపుతారు. తెంపిన తర్వాత అటు సైడ్ ఉన్న వాళ్ళ దగ్గర ఇటు సైడ్ ఉన్న వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు. సో మంచిగా సిట్టింగ్ తాగుతారు, తాగేసి ఎవరింటికి వాళ్ళు పోతారు. మళ్ళీ ఇంకో పంచాయతీ ఉంటుందా, ఆ పంచాయతీ తెంపుతారు, వాళ్ళు పైసలు ఇస్తారు, తాగుతారు, మళ్ళీ పోతారు. సో ఇంతే తప్ప ఎగ్జాంపుల్